జగన్ మీద షర్మిల మరొకసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 1,00,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది లిక్కర్లో అని ఆరోపించారు. జగన్ ఎందుకు నోరు విప్పడు అన్నటువంటి ప్రశ్న రైజ్ చేశారు. జగన్కి సంబంధించినటువంటి వ్యవహారాలకి గురించి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే ఇప్పుడు సిట్ ద్వారా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటూ 3,000 కోట్ల రూపాయల కుంభకోణం అన్నటువంటిది దర్యాప్తు సిల్లీగా ఉంది, అసలైతే అది 1,00,000 కోట్ల రూపాయల కుంభకోణం అన్నటువంటి పాయింట్ని మెన్షన్ చేసుకొచ్చారు. ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోంది అంటూ నిలదీశారు. ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి వ్యవహారాలకు సంబంధించి తన అన్నయ్యని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు జైల్లో పెట్టట్లేదు అన్నటువంటిది పరోక్షంగా అడుగుతున్నట్టుంది. తను తాజాగా రాష్ట్రానికి మళ్ళీ వచ్చినటువంటి సందర్భంలో ఈ పాయింట్ని రైజ్ చేస్తూ ఎందుకు ఇలా జరుగుతోంది అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా ప్రభుత్వం దగ్గరికి తీసుకువెళ్ళారు. ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అన్నది పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలి కదా జగన్ని అన్నటువంటిది ఆమె అడుగుతున్నటువంటిది. రాబోయేటటువంటి రోజుల్లో మరింతగా వీళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్ అన్నటువంటిది పీక్ స్టేజ్కి వెళ్తుంది అనడానికి సాక్ష్యం తాజాగా ఆమె మాట్లాడినటువంటి మాటలు బట్టి అర్థమవుతుంది.